అరుపులు కేకల నడుమ చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. మంగళవారం చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశం చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో తమకు సమాచారం లేదని ఆరోపించారు. అలాగే మండల పరిషత్ సమావేశాలకు తమకు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ప్రోటోకాల్, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ విషయమై ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, సభలో గందరగోళం సృష్టించడానికి వైఎస్సార్సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కలెక్టర్, జిల్లా అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారు. హలో, అది మనకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కూడా వినడం జరిగింది. అన్ని నాడు నేడులో ఫుల్ అయిపోయింటే ఇప్పటిదాకా ఎన్ని సమస్యలు ఉంటే నాకు అర్థం కాల. స్కూళ్ళల్లో ఒకటి, గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు కూడా మీకున్నటువంటి హక్కుని, నేను గ్రామాల్లో వెళ్తున్నప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిగా చూడడం జరిగింది. గ్రామ సభలు పెట్టండి. ఫస్ట్ గ్రామ సభల్లో తీర్మానాలు చేయండి. గ్రామ సభల్లో లేకుండా మేము మండల సభ్యులు మా ఎంపీటీసీలతో మాతో ఇచ్చుకుంటామంటే గెలుచుకున్నాము, పంచుకునే దానికన్నా కూడా ప్రాథమిక సమస్యలను గుర్తించండి. ప్రాథమిక సమస్యలు గుర్తించడంలో పార్టీలకు అతీతంగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గ్రామాల్లో సమస్యలు గుర్తించండి. గ్రామ సమస్యలు గుర్తించండి. మేము రెజల్యూషన్ చేసాం, మాకు ఇచ్చేయండి అంటే జరుగుతుంది. మేము రెజల్యూషన్ చేసాం, మాదే నిర్ణయం, మాదే ఫైనల్ ఉందండి. గ్రామ సభలో ప్రజల అవసరాలు గుర్తించండి. ప్రజల అవసరాలు ఇక్కడ ఎంపీటీసీ అవసరాలు, ఎంపీపీ అవసరాలు అది కావాల్సింది. ప్రజల అవసరాలు గుర్తిస్తే ప్రజల సమస్యలు ఇంకా ప్రజాస్వామ్యంగా జరుగుతుంది. ముందు చేసామన్నా, తర్వాత మాట్లాడన్నా. అవును, మేమేం చేస్తామన్నా అది మా ఇష్టం. అది ఏం చేయాలన్నా మా ఇష్టం. మీ సలహా మాకు అవసరం లేదు. మీకు రెజల్యూషన్ మీరు రెజల్యూషన్ తీసుకోలేకపోతే ఎన్నికరా